Today I am going to teach you tomorrow topic. Tomorrow means nothing but what is appearing, no? Yes. Tomorrow means nothing but future time sentences. డైలీ రొటీన్ అంటే మళ్ళీ మళ్ళీ మనం చేసే పనులు నేను ఎలా చెప్పాలో నేర్పించాను కదా. ఐ టాట్ యు నో. ఇప్పుడు టుమారో మీన్స్ ఫ్యూచర్లో చేసేటటువంటి పనులు ఎలా చెప్పాలి. ఫ్యూచర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫ్యూచర్ విల్ స్టార్ట్ నెక్స్ట్ మూమెంట్. మనం ఇలా కనురెప్ప కొట్టిన వెంటనే అంటే ఈ సెకండ్ తర్వాత ఈ మూమెంట్ తర్వాత మనకి ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. అది మనందరికీ తెలుసు. అప్పటి నుండి ఫ్యూచర్ మొత్తం చేసే పనులు ఏవైనా సరే ఎలా చెప్పాలి. ఓకే, సో ద సీక్వెన్స్ ఐఎమ్ సేయింగ్ యూ గైస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఫస్ట్ పాజిటివ్ దెన్ నెగటివ్. ఫస్ట్ పాజిటివ్ చెప్తాను, మీకు అర్థమైతే పాజిటివ్ నెగటివ్ చెప్తాను, అర్థం కాకపోతే పాజిటివ్తోనే వదిలేస్తాను. దట్ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, సో టుమారో సెంటెన్స్ ఈజ్ హ్యావింగ్ లైక్ దిస్. టైమ్ వర్డ్ హ్యావింగ్ ఫస్ట్. టైమ్ వర్డ్స్ ఆల్సో హ్యావింగ్ బేస్డ్ ఆన్ టుమారో ఫామ్. టైమ్ వర్డ్స్ అనేవి టుమారో వినాలి. అందరూ రాయకండి, ఇప్పుడు ఏమి వినండి. ఓకే, రాస్తే ఎక్కడో పడేస్తాం. వింటే అర్థమైతే మనం నోట్స్ రాయకపోయినా పర్లేదు. షుడ్ బి అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. ఓకే, సో టుమారో అని అంటున్నా కాబట్టి టైం వర్డ్స్ కూడా ఫ్యూచర్ టైంని చెప్పేవిగా ఉండాలి. ఫ్యూచర్ టైం. ఓకే, ఫ్యూచర్ టైం ఎప్పుడు? నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ అవర్, తర్వాతది ఏదైనా కదా. సో టుమారో రేపు ఫ్యూచరే కదా. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ అంటే నా తర్వాత క్లాస్ ఫ్యూచర్ కదా. నెక్స్ట్ క్లాస్. లేటర్, లేటర్ తరువాత. లేటర్ మీన్స్ తరువాత. ఆఫ్టర్ ఏ వైల్, ఆఫ్టర్ ఏ వైల్ కొద్దిసేపటి తరువాత. ఆఫ్టర్ ఏ వైల్ కొద్దిసేపటి తరువాత. ఓకే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ month, next year, next hour, whatever it is. Next, 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 next. Okay, after this class అంటే ఫ్యూచరే కదా. సో దీస్ ఆర్ ఓన్లీ ఎగ్జాంపుల్ టైమ్ వర్డ్స్. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. మీకు మీరే టైం అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆ పని ఎప్పుడు చేయబోతున్నారు అనేది టైం మీరే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సండే అంటే వచ్చే వారం, నెక్స్ట్ ఆదివారం కదా, వచ్చే ఆదివారం ఫ్యూచరే కదా. సో ఇలా మీకు ఒక థాట్ రావాలి గైస్ ఇక్కడ. ఓకే, రైట్. టైం వర్డ్స్ తర్వాత యూ హ్యావ్ టు సే సబ్జెక్ట్. విచ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. రైట్, రైట్. సో డైలీ రొటీన్లో మనకి ఐయు వీదే ఒక ప్యాటర్న్ ఉండింది, హీ షీ ఇట్ అనేది ఒక ప్యాటర్న్గా చెప్పుకున్నాం. వినాలి, ఎవరు రాయకండి. ఇప్పుడు నేను టైం ఇస్తాను గాయస్ మీకు, ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేయండి. ఓకే, నేను టైం ఇస్తా, వినండి ఫస్ట్. రైట్. సో ఐయు వీదే హీ షీ ఇట్ ఈ 7 సబ్జెక్ట్స్కి ఈ టాపిక్లో ఒకటే సీక్వెన్స్ ఉంటుంది. డైలీ రొటీన్లో ఐయు వీదే వరకు ఒక ప్యాటర్న్ చెప్పుకున్నాము, డూ క్వశ్చన్స్ అన్నాము, హీ షీ ఇట్కేమో డస్ అన్నాము కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకటే ప్యాటర్న్ ఉంటుంది, సింగిల్ సీక్వెన్స్ హ్యావింగ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇమ్మీడియట్లీ విల్. అంటే సబ్జెక్ట్ ఏది రాసినా దీని తర్వాత మీరు విల్ అని చెబితే అది ఫ్యూచర్ టైంని తెలియజేస్తుంది అని అర్థం. విల్ లేకపోతే డైలీ రొటీన్, విల్ ఉంటే ఫ్యూచర్. ఓకే, సో ఇక్కడ మీరు విల్ అరేంజ్ చేయాలి సబ్జెక్ట్ తర్వాత. సబ్జెక్ట్ని విల్ని కలిపి ప్రొనౌన్స్ చేయాలి. డోంట్ డివైడ్ అండ్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ అండ్ విల్. విడదీసి పలకకూడదు. ఓకే, నేను ఇప్పుడు చెప్తాను, మీరు కూడా నాతో పాటు ప్రొనౌన్స్ చేయండి. రైట్, ఐల్, యుయిల్, వీల్, దేయిల్, హీల్, షీల్, ఇటిల్. విల్ని పూర్తిగా పలకకండి. ఐల్, ఐ విల్ కాదు, ఐల్, యుయిల్, వీల్,
పలకండి. ఓకే, దెన్ అరేంజ్ అగైన్ వర్బ్ 1 ఓన్లీ. టుమారో ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఇక్కడ మనం ఈ ప్యాటర్న్లో వర్బ్ 1నే యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా వర్బ్ 1. సో అదే వర్బ్ 1ని ఇక్కడ చేస్తాం. విల్ ఉంటేనేమో ఫ్యూచర్ అని చెప్పాలి. సో టుమారో ఐల్ అన్నాను ఇక్కడ, రేపు నేను గో వెళ్తాను. టుమారో ఐల్ గో, రేపు నేను వెళ్తాను. నేను వెళ్తుంటాను అంటే ఐ గో అనాలి. రేపు వెళ్తాను అంటే ఐ విల్ గో. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఐ విల్ గో, ఇక్కడ ఆబ్జెక్ట్ అరేంజ్ చేయండి. ఎక్కడికి వెళ్తారు? టుమారో ఐ విల్ గో టు స్కూల్, రేపు నేను స్కూల్కి వెళ్తాను. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ క్లాస్ యూ విల్, వచ్చే క్లాస్లో మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ యూ విల్, మీరు నెక్స్ట్ వీక్లో ఏం చేస్తారు? ఇలా మీరు చేసే పని అంటే మీరు అనే సబ్జెక్ట్తో చెప్పాలి అంటే యూ విల్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వి, లేటర్ వీల్, తరువాత మేము అనాలంటే లేటర్ వీల్ అని చెప్పాలి. దే, వారు చేసే పని ఫ్యూచర్లో వాళ్ళు ఇట్లా చేస్తారు. లేటర్ దే విల్ పే ద ఫీజ్, తర్వాత వాళ్ళు ఫీ కడతారు. ఓకే, ఆఫ్టర్ ఏ వైల్ దే విల్ కనెక్ట్ ద క్లాస్, ఆఫ్టర్ ఏ వైల్ దే విల్ కనెక్ట్ ద క్లాస్, కొద్దిసేపటి తర్వాత వాళ్ళు క్లాస్ కనెక్ట్ అవుతారు. గాట్ ఇట్? సో ఇలా మీరు ఏ సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నారో విల్ యూజ్ చేసి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 అరేంజ్ చేసి ఆబ్జెక్ట్ అరేంజ్ చేసి మీకు ఈ సెంటెన్స్ వస్తుంది. ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకేసారి యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్ వితౌట్ బ్రేకింగ్ ఎనీవేర్. ఓకే, సి టుమారో ఐ విల్ గో టు స్కూల్. ఒక సెంటెన్స్ తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు సే ఫ్లూయెంట్, యూ హ్యావ్ టు టేక్ సింగిల్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ అరేంజ్ చేసుకోండి. బిఫోర్ యు ఆర్ అరేంజింగ్ సెంటెన్స్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు అరేంజ్ ద సీక్వెన్స్. సెంటెన్స్ అరేంజ్ చేసే ముందు సీక్వెన్స్ని కంపల్సరీ రాయండి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద సెంటెన్సెస్. అదర్వైజ్ యూ విల్ మేక్ మిస్టేక్స్. ఓకే, సో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అంటే సింగిల్ సెంటెన్స్ అరేంజ్ చేశాక యూ హ్యావ్ టు రిపీట్ ద సెంటెన్స్ అగైన్ అండ్ అగైన్ అప్ టు యూ పర్ఫెక్ట్. See this sentence you have to repeat again and again. Tomorrow I will go to school, tomorrow I will go to school, tomorrow I will go to school. Okay, if you perfect you have to say same verb form with all the subjects. See, tomorrow I will go to school, tomorrow you will go to school, tomorrow we will go to school, tomorrow they will go to school, tomorrow he will go to school, tomorrow she will go to school. Tomorrow it is applicable for animals, birds, things. That's what I am not saying this. Okay, any more doubts anyone? Please unmute your devices and ask me. Doubts levu ante you have to arrange at least 2 sentences and tell me. Meeku doubts lekapothe 2 sentences arrange chesi cheppandi. This is the positive sentence structure. Positive sentence tomorrow lo ela cheppali ane daniki idi structure guys. Have you any doubts? Anyone? Please unmute your device and ask me. Madam, all of you understood? No doubts? If you don't have doubts, show me like this. Archana madam, Pravalika ma'am, Srilata ma'am. Don't you have doubts? Perfect? Understood? Yes. Okay, good madam. Now arrange sentences, 2 sentences and tell me. Good evening, ma'am. Yes ma'am, good evening. Tomorrow I will eat. Madam, both Srilata madams are saying at a time, madam. Right. Madam, tell me, continue anyone. Srilata madam, Srilata madam, tell me please. Tomorrow I will eat fruits, madam. Madam, Tomorrow I will eat fruits.
Next week we will go to movie. Yes, madam. Madam, you are saying correct only. Speed it up, madam. Next class, I want speed sentences from you. Okay? Yes. Okay, madam. You, Srilata, madam, now. Please Madam, mute your yesterday device. Madam, చెప్పండి. Okay, madam. Okay, ma'am. Yesterday with questions wrong madam. Madam, call me after class, I'll explain Yesterday you. question. Call me after class, I'll explain you. Okay, madam. Okay, you, Srilata, madam. Good evening, ma'am. Good evening, madam. Later, we will complete my homework. Madam, your voice is blurring, madam. Aparna, madam, please mute your device. Later, Madam, చెప్పండి. later we will complete my homework. Later we will complete. Madam, మై ఎందుకు మేడం అక్కడ? తర్వాత మేము నా హోంవర్క్ ని కంప్లీట్ చేస్తాము. నా హోంవర్క్ అనం కదా. సో లేటర్ వి విల్ కంప్లీట్ హోంవర్క్. కరెక్ట్. Complete homework. Okay, ma'am. Done. One more. Tomorrow we will go to market. Yes. మేడం ఫాస్ట్ గా చెప్పండి market. ఇప్పుడు ఆ సెంటెన్స్ ని. యూ శ్రీలత మేడం ఆ సెంటెన్స్ ని ఫాస్ట్ గా చెప్పండి. లేటర్ వి విల్ గో టు మార్కెట్. Later we will go to market. విల్ అనండి. విల్ అనకండి మేడం. విల్ గో టు మార్కెట్. Will. Okay. Okay, ma'am. Okay, good. Correct, madam. Okay, mute your device, please. Next, madam. Next, anyone, please. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే అన్మ్యూట్ చేయండి. యూ శ్రీలత మేడం మ్యూట్ యువర్ డివైస్. అర్చన మేడం ఎస్. Next Sunday we will celebrate Ugadi. ఎస్ మ్యామ్. కరెక్ట్. Tomorrow you will take class. ఎస్ మ్యామ్. కరెక్ట్. గుడ్ మేడం. గుడ్. Next week. Okay, enough, madam. Week 2 I will sentences are choose enough. subject. Madam, 2 sentences are enough. Why? Because lack of time. Okay. Right. Pravalika ma'am, please. Archana madam, mute your device, please. Later we will. Madam. Later. Hello. Madam, tell me. Later we will watch TV. Okay. Later I will complete this work. Yes, correct, madam. Good. Please mute your device. Swapna ma'am, Archana madam, anyone? Sorry, Swapna madam and Aparna madam, anyone? Oh, Aparna madam skipped from the class. Yes, Swapna madam. Next class you will attend the class. Madam? Next week you will attend the class. Yes, next week you will attend the class. Correct. Tomorrow I will go to dance. Dance. Tomorrow I will go to dance. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ? నేను రేపు డాన్స్కి వెళ్తాను. కరెక్టేనా మేడం? ఓకే. డాన్స్ క్లాస్. Dance. Tomorrow I will go to dance, madam. Yes, okay. Okay, madam, fine. Now, Aparna madam, Swapna madam, please mute your device. Madam, 2 sentences only, lack of time. Aparna madam. Madam, you are muted. You are unmuted. Just check. Let me check. Yes, you didn't connect. Madam is connecting again. Okay, guys. So, this is today's class. Okay, your homework should be you have to arrange with each subject one sentence with different verb form. Okay, ప్రతి సబ్జెక్ట్తో ఒక సెంటెన్స్ని డిఫరెంట్ వర్బ్ ఫామ్తో అరేంజ్ చేసి 7 sentences I need at a time in single record. Okay.